హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవిలో మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ సంబంధించి కొత్త వడ్డీ రేట్లు అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ స్కీమ్స్ సంబంధించిన వడ్డీ రేట్లు అయితే అనౌన్స్ చేస్తుంటుంది. ఆ వడ్డీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా అలాగే కాన్స్టెంట్గా ఉండొచ్చు. సో ఈ కొత్త వడ్డీ రేట్లు అనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అయితే వర్తిస్తాయి. ఈ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కీమ్లో పర్టికులర్ స్కీమ్లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది, మినిమం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంతకాలం ఇక్కడ మనం సేవింగ్స్ చేసుకోవాలి, ఇలా ఈ డిఫరెంట్ స్కీమ్స్ అనమాట. అంటే ఈ డిపాజిట్ ఆర్డీకి సంబంధించి కానీ, లేదా టైం డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి కానీ, మంత్లీ ఇన్కమ్ స్కీము, అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము, తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. రికరింగ్ డిపాజిట్ ఆర్డీ గురించి చూద్దాం మనము. సో చాలామంది మనకు నెల సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఆర్డీ అయితే చేస్తుంటారు అనమాట. ఈ ఆర్డీకి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. తక్కువ అమౌంట్స్ అనమాట. మినిమం వచ్చేసి మీరు 1000 రూపీస్తో మినిమం డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఎంత నెల చేసుకోవచ్చు. సో నెల 5,000 చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, లేదా 15,000. ఇక్కడ లిమిట్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఇది 5 సంవత్సరాలు మీరు అయితే ఆర్డీ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే 6.7% వడ్డీ ఇస్తున్నారు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ పైన 6.7% వడ్డీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. నెల 5,000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే ఈ ఆర్డీలో కడితే మీకు 5 సంవత్సరాలకి మీరు కట్టిన అమౌంట్ ఏమో 3 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 56,830 రూపాయలు. సో టోటల్గా 5 సంవత్సరాల తర్వాత మీకు అసలు వడ్డీ మొత్తం కలుపుకొని 3,56,830 రూపాయలు అనమాట. అంటే చూడండి, మీరు నెల 5,000 కడుతున్నారు. ఇక్కడ ఆర్డీ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో అయితే కొంచెం రిస్క్ ఉంటుంది. ఆర్డీలో అయితే ఫిక్స్డ్ రిటర్న్స్ అనమాట. మనకి గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు. మనకి ఇక్కడ ఎంతైతే వాల్యూ చెప్పారో అదే వాల్యూ అమౌంట్ వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి, మీకు 5 years టెన్యూర్ కాబట్టి కొంత రిస్క్ తక్కువే ఉంటుంది. 1 year 2 year అయితే రిస్క్ ఉంటుంది. 5 years కాబట్టి కొంచెం రిస్క్ తక్కువే ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ మ్యాక్సిమం 10 to 12% రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఆర్డీ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ 5,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 2,000 లేదా 2,500 ఆర్డీలో చేయండి, ఇంకొక 2,500 మ్యూచువల్ ఫండ్స్లో చేయండి. మీకు రెండింటిలో యావరేజ్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కొంత రిస్క్ తీసుకోగలము అనే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేయండి. లేదు మాకు రిస్క్ అవసరం లేదనుకునే వాళ్ళు ఆర్డీ ట్రై చేయండి. టైం డిపాజిట్, దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అనొచ్చు. ఈ టైం డిపాజిట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి ఈ టైం డిపాజిట్లో 4 టెన్యూర్స్ ఉంటాయి. 1 year టెన్యూరు, 2 year, 3 year, 5 year. ఇలా అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పెడతారు, 1 సంవత్సరమే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా, 2 సంవత్సరాలు చేస్తారా, లేదా 3 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిటా, లేదా 5 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా అనే దాన్ని బట్టి మీకు వడ్డీ రేట్ అయితే మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 1 year టెన్యూర్ అయితే చూద్దాం. అంటే మీరు 1 సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు 6.9% వడ్డీ వస్తుంది. దీంట్లో మినిమం వచ్చేసి 1,000 రూపాయలు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత లిమిట్ లేదు, ఇంత అనేది లిమిట్ అయితే లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి. 6.9% వడ్డీ ప్రకారం మనకి 1 year టెన్యూర్కి మనకు వచ్చేసి వడ్డీ వచ్చేసి సంవత్సరానికి 7,080 రూపాయలు అనమాట. అదేవిధంగా మీకు సెకండ్ ఇయర్ 2 years టెన్యూర్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి. అంటే మీరు 1,00,000 రూపాయలు అనేది 2 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి ఇక్కడ 7%, ఇందాకేమో 6.9%, ఇప్పుడేమో 7% వడ్డీ ఇస్తారు. ఇక్కడ మీకు చూడండి, మీకు 2 సంవత్సరాలకు ఇయర్లీ వడ్డీ సంవత్సరానికి వచ్చేసి 7,185, 2 సంవత్సరాలు కాబట్టి మనకి ఇక్కడ 14,371 రూపాయలు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు 3 years పెట్టారనుకోండి, మీరు 1,00,000 రూపాయల అమౌంట్ని 3 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ పోస్ట్ ఆఫీస్లో మీకు 7.1%, 6.9, 7, 7.1 ఇలా. అంటే వడ్డీ రేట్ అనేది మీరు టెన్యూర్ పెరిగే కొద్దీ వడ్డీ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు 1,00,000 రూపాయలు పెడితే 3 సంవత్సరాలకి మీకు సంవత్సరానికి వచ్చేసి 7,291 రూపాయలు వస్తుంది. 3 సంవత్సరాలకు వచ్చేసి 21,873 రూపాయలు. ఈ టైం డిపాజిట్లో మ్యాక్సిమం వచ్చేసి మీరు 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడితే మీకు వడ్డీ వచ్చేసి 7.5%. అంటే ఇక్కడ టెన్యూర్ పెరిగే కొద్దీ మీకు వడ్డీ పెరుగుతుంది. ఈ 5 సంవత్సరాలకు మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, ప్రతి సంవత్సరం మీకు 7,713 రూపాయలు చొప్పున మీకు 5 సంవత్సరాల తర్వాత 38,567 రూపాయలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. అంటే దీంట్లో ఏంటంటే ఒకసారి మనం పెట్టుబడి పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లేదా 2 లక్షలు లేదా 5 లక్షలు మీ దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి. దాన్ని అమౌంట్ని ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెడితే దానిపైన వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది మీకు నెల ఖర్చులకు ఇస్తారనమాట. అంటే నెల మీకు అమౌంట్ ఇస్తారు, మీరు రెగ్యులర్ ఆదాయం లాగా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ప్రస్తుతం మనకి 7.4% వడ్డీ ఇస్తున్నారు. దీనిలో మినిమం వచ్చేసి 1,000 రూపీస్ డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒకవేళ సింగిల్ అకౌంట్ అనుకోండి, ఒకరు కలిసి 9 lakhs, ఎక్కువ అంటే 9 lakhs చేసుకోవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే
15 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఇది టెన్యూర్ వచ్చేసి 5 years. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్గా మీ దగ్గర ఒక 9 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ 9 లక్షలను ఈ ఎంఐఎస్లో పెడితే, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెడితే 5 సంవత్సరాల వరకు మీకు నెల 5,550 రూపాయలు ఇస్తారన్నమాట. 7.4% వడ్డీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏ టైంలో అయితే జాయిన్ అయినామో, అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఇక్కడ ఈ పొదుపు పెట్టామనుకోండి, ఇప్పుడు మనకు 7.4% ఇస్తారు కదా, ఇదే 7.4% అనేది 5 years టెన్యూర్ కంప్లీట్గా ఇదే కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఒక 3 months తర్వాత ఈ వడ్డీ అనేది మారొచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు కదా. అంటే మళ్ళీ 3 months తర్వాత గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ ఈ ఎంఐఎస్లో ఏంటంటే ఆ పెరిగిన తగ్గిన మనకు సంబంధం లేదు. మనం ఏ టైంలో అయితే ఇన్వెస్ట్ చేస్తామో, ఏ వడ్డీ ఉన్నప్పుడు అయితే ఇన్వెస్ట్ చేస్తామో ఆ వడ్డీ అనేది అలాగే కంటిన్యూగా ఉంటుందన్నమాట 5 years టెన్యూర్ వరకు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము. ఇదేంటంటే 60 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగే. మీ దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షల అమౌంట్ ఉంటే, మనం ఇంకా 60 years తర్వాత కాబట్టి మనకు పనులు చేయలేము, మాకు కొంచెం ఖర్చులకు అమౌంట్ వస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఈ స్కీమ్లో ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టేస్తున్నారంటే మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఏదైతే వడ్డీ రేట్ చెప్పారో ఆ వడ్డీ ప్రకారం మీకు 3 నెలలకు ఒకసారి అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ 10 లక్షలు మీరు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 8.2% వడ్డీ ప్రకారం మీకు ఇది 5 సంవత్సరాల టెన్యూర్ అనమాట. అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ అకౌంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మనకు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 8.2% ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి 10,250 రూపాయలు, 3 నెలలకు ఒకసారి, క్వార్టర్లీ. ఇందాక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది మంత్లీ ఇస్తారు, ఇది వచ్చేసి క్వార్టర్లీ, అంటే 3 months ఒకసారి ఇస్తారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇక్కడ మనకి ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనమాట. మనం దీంట్లో ఏంటంటే మా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము, కాకపోతే మనకు మంత్లీ క్వార్టర్లీ ఇలా వడ్డీ ఇవ్వరు, ఒకేసారి బల్క్గా ఈ 5 years టెన్యూర్ ఉంటుంది. ఇది ఈ 5 years టెన్యూర్ తర్వాత మనకు అమౌంట్ అయితే ఇస్తారు. దీంట్లో మనకు ప్రజెంట్గా 7.7% వడ్డీ ఇస్తున్నారు. ఇక్కడ మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో, 5 సంవత్సరాల టెన్యూర్కి మనకు దీనిపైన వచ్చే వడ్డీ వచ్చేసి 44,903 రూపాయలు. అంటే 5 సంవత్సరాల తర్వాత మనకు వడ్డీ అసలు అంతా కలుపుకొని 1,44,903 రూపాయలు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మనకి సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, తర్వాత అదేవిధంగా ఆర్డీ, ఈ 3 వచ్చేసి మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెన్యూర్ వచ్చేసి ఆర్డీలో 5 years ఉంటుంది, ఈ పీపీఎఫ్లో సుకన్యలో 15 years టెన్యూర్ ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే దీనిలో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈ పీపీఎఫ్లో సుకన్యలో మనకి మెయిన్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సంవత్సరానికి ఇక్కడ చూడండి, మినిమం డిపాజిట్ సంవత్సరం, ఇక్కడ మంత్ చెప్పట్లేదు, సంవత్సరం చెప్తున్నారు. అంటే సంవత్సరానికి 500, మీరు నెల 500 కట్టాలా, నెల 100 రూపాయలు కడతారా, ఇక్కడ అలా కాదు, సంవత్సరం మొత్తాన్ని కలిపి మినిమం 500 కడితే చాలు మీ అకౌంట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి, ఒకేసారి 500 కట్టాల్సిన అవసరం లేదు, 100 అలా కట్టినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి, సంవత్సరానికి 500 మినిమం, మ్యాక్సిమం వచ్చేసి సంవత్సరానికి 1,50,000 రూపాయలు. అంటే మీరు నెల 5,000 కట్టవచ్చు, 3,000 కట్టవచ్చు, నెల కట్టాల్సిన అవసరం, ఒక నెల కట్టకపోయినా ఏం కాదనమాట. మనకి ఇక్కడ ఇయర్ క్యాల్కులేషను మొత్తం టోటల్గా మీరు ఎన్నిసార్లు అయినా కట్టవచ్చు, 10-15 సార్లు కట్టవచ్చు. కాకపోతే టోటల్ అమౌంట్ ఆ ఇయర్ మొత్తం క్యాల్కులేట్ చేస్తారు ఏప్రిల్ టు మార్చ్ వరకు. ఆ మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 1,50,000 రూపాయలు మించకుండా మీరు కట్టాలి. ఇక్కడ మనకు ప్రజెంట్గా 7.1% వడ్డీ ఇస్తున్నారు. ఇది 15 years టెన్యూర్, అంటే మీరు ఇలా సంవత్సరం 15 సంవత్సరాలు కట్టాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12,500 కట్టారనుకోండి నెలకి. ఇక్కడ 12,500 ఎందుకు చెప్తున్నా అంటే 12,500 into 12 months కడితే మనకు 1,50,000 రూపాయలు అవుతుంది అనమాట. అంటే 12,500 12 సార్లు కడితే మనకి 1,50,000 రూపాయలు అవుతుంది. అంటే మ్యాక్సిమం మనం చెప్తున్నాం కదా, ఒక సంవత్సరానికి మ్యాక్సిమం డిపాజిట్ 1,50,000 రూపాయలు. సో ఇక్కడ మనకి 1,50,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు మీరు కడితే పీపీఎఫ్లో, ఇక్కడ మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనం కట్టిన అమౌంట్ ఏమో 22,50,000 అవుతుంది. మనకు వచ్చే వడ్డీ ఏమో 16,94,000 అవుతుంది. టోటల్గా మనకు 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ అసలు వడ్డీ అంతా కలుపుకొని 39,44,600 అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ పీపీఎఫ్లో మీరు తర్వాత ఇంకొక 15 years తర్వాత మీకు డబ్బులు అవసరం ఉందనుకుంటే తీసేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే ఇంకొక 5 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఆ ఎక్స్టెన్షన్ చేసిన టైంలో ఏ వడ్డీ రేట్ అయితే నడుస్తుందో ఆ వడ్డీ ప్రకారం మీకు మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది పీపీఎఫ్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన, ఇది కూడా చెప్పుకున్నాం ఇందాక. మీ డిపాజిట్ మినిమం వచ్చేసి సంవత్సరానికి 250, పీపీఎఫ్ ఏమో 500 సంవత్సరానికి, ఇక్కడ 250 చాలు సంవత్సరానికి. ఇక్కడ మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసి సేమ్ 1,50,000 రూపాయలు ఫర్ ఇయర్, మంత్ కాదు, ఇయర్ అనమాట. అంటే మీరు ప్రతి నెల మీరు ఎంతైనా అమౌంట్ కట్టచ్చు, ఎన్నిసార్లు అయినా కట్టచ్చు, కాకపోతే ఆ లిమిట్ అనేది 1,50,000 రూపాయలు దాటకూడదు. ఇక్కడ మనకి 8.2% వడ్డీ ఇస్తున్నారు. మనకి మ్యాక్సిమం ఇందాక చెప్పుకున్న టోటల్ స్కీమ్స్లో మనకు సుకన్య సమృద్ధి యోజనలో 8.2%, తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 8.2%. అంటే ఈ రెండు
ఈ పోస్టల్ స్కీమ్స్ సంబంధించి హైయెస్ట్ ఇంట్రెస్ట్ గెయిన్ చేసేటివి అనమాట ఈ 2 స్కీమ్స్. ఇది డిపాజిట్ పీరియడ్ వచ్చేసి 15 years ఉంటుంది. అంటే మనం 15 సంవత్సరాలు కట్టాలి, ఒక 6 years వెయిట్ చేయాలి, వెయిటింగ్ పీరియడ్. అప్పుడు మీరు 6 సంవత్సరాలు అనేది మీరు అమౌంట్ ఏం పే చేయరు. సో మెచ్యూర్ 21 years తర్వాత మీకు టోటల్ అమౌంట్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12,500 ప్రతి నెల కట్టామనుకోండి, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా 12,500 ప్రతి నెల కడుతుంటే సంవత్సరానికి 1,50,000 అవుతుంది. మ్యాక్సిమం లిమిట్ 1,50,000 కాబట్టి సో మీరు కట్టే అమౌంట్ వచ్చేసి టోటల్గా 22,50,000 అవుతుంది. తర్వాత దీనిపైన వచ్చే వడ్డీ వచ్చేసి 44,93,000 అనమాట. ఇక్కడ టోటల్గా మనకి 21 years తర్వాత మీరు కట్టిన అమౌంట్ వడ్డీ అసలు అంతా కలుపుకుంటే మీకు 67,43,119 అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి పీపీఎఫ్లో 15 years చెప్పుకున్నాము, ఇక్కడ సుకన్యలో కూడా 15 years చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేమ్. పీపీఎఫ్లో ప్రతి నెల 12,500 కట్టినాము, దీంట్లో 12,500 కట్టినాము. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేమ్. కాకపోతే ఇక్కడ మనకు టెన్యూర్ ఇంకొక 6 years టెన్యూర్ పెరిగింది కాబట్టి దీనిపైన వచ్చే వడ్డీ అనేది ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత వడ్డీ అనేది అమౌంట్ పెరిగింది. ఇక్కడ దీంట్లో అదే పీపీఎఫ్లో చూసామనుకోండి జస్ట్ 16 లక్షలు వచ్చింది. ఇక్కడ దీంట్లో వచ్చేసి 44 లక్షలు, అంటే ఒక 6 years వెయిట్ చేయడం వల్ల. అందుకే పీపీఎఫ్లో కూడా మీకు అమౌంట్ అవసరం లేదనుకోండి, ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకుంటే సేమ్ బెనిఫిట్స్ మనకు ఇక్కడ 8.2% ఉంది, అది 7.1% ఉంది, కొంచెం తగ్గుతుంది. కాకపోతే బల్క్గా మీరు ఎక్కువ అమౌంట్ గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి. నెక్స్ట్ కిసాన్ వికాస్ పత్ర, మనకు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అనమాట. ఇక్కడ మీకు 7.5% ఇస్తారు. ఇక్కడ మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి బల్క్గా, ఆ బల్క్ అమౌంట్ని మీరు జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కిసాన్ వికాస్ పత్రాలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇక్కడ మినిమం వచ్చేసి 1,000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. ఇక్కడ మనకు వడ్డీ రేటు టెన్యూర్ ఇక్కడ ఎంత అనేది చూస్తే ఇక్కడ వడ్డీ రేటుని బట్టి మనకు టెన్యూర్ మారుతుంటుంది. మీ యొక్క అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆ 1,00,000 ఇంకొక 1,00,000 కావడానికి అంటే 1+1 2 lakhs కావడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టెన్యూర్ అనమాట. ఇక్కడ టెన్యూర్ అనేది ఫిక్స్ ఉండదు, ఎందుకంటే వడ్డీ రేట్ పెరిగింది అనుకోండి టెన్యూర్ తగ్గుతుంది, వడ్డీ రేట్ తగ్గింది అనుకోండి టెన్యూర్ పెరుగుతుంది అనమాట. అలా ఇక్కడ అమౌంట్ ఎప్పుడైతే డబుల్ అవుతుందో అప్పుడు మీ టెన్యూర్ క్లోజ్ అయినట్లు అనమాట. ఇది కిసాన్ వికాస్ పత్ర సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ సంబంధించి దీనిలో ఉండే డిఫరెంట్ వడ్డీ రేట్లు, దీనిలో ఉండే డిఫరెంట్ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.